సార్ మనం ఆంధ్రప్రదేశ్‌లో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో టీడీపీ ఆఫీసులను కూల్చేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులను కొంచెం కూల్చేయడం చూస్తున్నాం. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ని కూల్చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఆర్ బంజారాహిల్స్ అక్కడున్న బిల్డింగ్స్ కూడా కూల్చేస్తున్నారు. దానికి కూడా కోర్టు పర్మిషన్ దొరికిందని అంటున్నారు. అసలేంటి మరి ఈ కూల్చివేతల పైన మీ ఒపీనియన్ ఏంటి? మరి కోర్టులు ఏం చెప్తున్నాయి సార్? హైకోర్టు బీఆర్ఎస్ కి లేదా కేసీఆర్ కి ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మామూలుగా అయితే ప్రతిపక్షాలు కోర్టులు నమ్ముకుంటుంటాయి. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షాన్ని అనేక పద్ధతుల్లో వేధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కోర్టు రక్షణ ఇస్తుందని అనుకుంటుంటారు. ఇక్కడ రివర్స్ అయింది. మామూలుగా కోర్టు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయకుండా కోర్టే కూల్చివేయమని ఆదేశించింది. సో ఇది షాక్ కలిగే అంశం అన్నమాట బీఆర్ఎస్ కి. అసలు ఏం జరిగింది అనుకున్నప్పుడు నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ ని కూల్చివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకునింది. దానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇట్లా మా ఆఫీస్ని కూల్చివేయడం అన్యాయం, అప్రజాస్వామికం, మీరు ఆపమని చెప్పండి అని హైకోర్టు పిటిషన్ వేస్తే హైకోర్టు ప్రభుత్వానికి ఆపమని చెప్పడం కాకుండా ఆ కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. సో ప్రభుత్వం తరపు నుంచి అసలు ఈ బీఆర్ఎస్ ఆఫీస్ కి పర్మిషనే లేదు, కట్టిన తర్వాత పర్మిషన్ కి అప్లై చేశారు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంటే క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ తమ అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ పార్టీ ఆఫీస్ కి ఎటువంటి పర్మిషన్లు అనుమతులు లేకుండా అక్కడ నిర్మించేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగారు హైకోర్టులో. దాంతో హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి 15 రోజులు టైం ఇచ్చింది. 15 రోజుల్లో మీరు కూల్చివేయండి, లేకపోతే ప్రభుత్వం వచ్చి కూల్చేస్తుంది. అంటే 15 రోజుల్లో ఆఫీసును కూల్చివేసేయాలి. అట్లాగే ₹1,00,000 ఫైన్ కూడా వేసింది. ఎట్లా మీరు కట్టేసిన తర్వాత అనుమతులకి ఎలా అప్లై చేస్తారనే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇది నిజానికి ఈ తీర్పు అనేది చాలా మంచి తీర్పుగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఇష్టానుసారంగా ఆ పెద్ద పెద్ద అంతంత బంగ్లాలు అవసరం లేదు పొలిటికల్ పార్టీ ఆఫీసులకి, కానీ వాళ్ళు ఒక రాజప్రసాదం లాగా నిర్మించుకుంటారు. మనకి ఇక్కడ బంజారా హిల్స్ లో ఉన్న ఆఫీస్ చూస్తే బీఆర్ఎస్ ఆఫీసు అదొక రాజప్రసాదం లాగా, అక్కడ ఎప్పుడు చూసినా ఆ రోడ్లో ట్రాఫిక్ జాములే జరుగుతుండేవి. ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ ని క్లోజ్ చేసేసేవాళ్ళు. అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కూడా అన్ని పొలిటికల్ పార్టీలు, అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కావచ్చు, జగన్ది కావచ్చు, వైసీపీది కావచ్చు, ఈవెన్ సిపిఐ సిపిఎం ఆఫీసులు కూడా ప్యాలెస్లుగా ఉంటాయి. సో ఇదంతా ప్రజల డబ్బే కదా, ల్యాండ్ ఎవరిది? ప్రజలది. సో అంత పెద్ద ల్యాండ్ ఒక పొలిటికల్ పార్టీకి ఊరికే దారాదత్తం చేయడం కదా, దానికేమో వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టట్లేదు, ఊరికే ఫ్రీగా ఇచ్చేయడమే. ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీనికి ఒక రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఒక కోడ్ కానీ ఏమీ లేదనమాట, గైడ్ లైన్స్ కానీ ఏమీ లేదు. ఇది జరుగుతుంది. రెండవ పార్శ్వం అంటే కాయిన్కి ఇటువైపు చూసినప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యర్థుల్ని వేధించడంలో ఇదొక అనేక మెథడ్లను ఉపయోగిస్తుంది. వాళ్ళని ఆర్థికంగా ఇండివిజువల్ గా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల మీద కేసులు పెడుతుంది, వాళ్ళ ఆర్థిక వ్యవహారాల మీద కట్ చేస్తుంది, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది. సో వాళ్ళని ప్రెజర్ చేస్తుంది, తమ పార్టీలకు చేరే విధంగా ప్రెజర్ చేస్తుంది, లేదంటే పారిపోయే విధంగా ప్రెజర్ చేస్తుంది. దానివల్ల ఆ పార్టీ నిర్వీర్యం అయిపోయి వీక్ అయిపోయి తమని తాము కాపాడుకోలేని పరిస్థితుల్లో సాధారణ కార్యకర్తల్ని ఎలా కాపాడతారు? అందువల్ల ఆ పార్టీ పని చేయలేని విధంగా, అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ఎండగడుతూ వాళ్ళు ప్రజలను ఆర్గనైజ్ చేసి పనిచేయాల్సింది. ప్రతిపక్షం అంటే అర్థం ఏంటి? ప్రతిపక్షం అనేది ప్రజల తరపున అధికార పక్షం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వాటికి అపోజ్ చేస్తూ ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా ఎక్కువ ఉంటదన్నమాట. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ప్రతిపక్షాలు లేకుండా చూసుకోవడం అనేది అధికార పక్షాల ఏకైక లక్ష్యంగా మారిపోయింది. ఇది మోడీ దీన్ని ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకుల మీద, చివరికి సిట్టింగ్ సీఎంల మీద కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టి సంప్రదాయానికి మోడీ తెరదీశాడు. అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా
సిబిఐని ప్రయోగించేవాళ్ళు. అయితే మోడీ వచ్చి దీన్ని మరింత సిస్టమాటైజ్ చేశాడు అనమాట. ఆర్గనైజ్డ్ గా ప్రతిపక్షాలని దెబ్బతీయడంలో మోడీ ఎక్స్పర్టైజ్ సాధించాడు. ప్రతిపక్షాలే కాదు, ఆయన సొంత క్యాంపులో ఉన్న మిత్రపక్షాలను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమానికి మోడీ తెరదీశాడు. అంటే తమ పార్టీనే ఉండాలా, మిగతా ఎక్కడ పొలిటికల్ పార్టీలు ఏవి ఉండకూడదు, వీక్ అయిపోవాలి. ఒక రకంగా రాష్ట్రపతి మోడల్లోకి, ప్రెసిడెన్షియల్ మోడల్లోకి ఇప్పుడు మనకేందంటే ఫెడరల్ మోడల్ ఉంటుంది అనమాట. అన్ని రాష్ట్రాలలో కూడా స్ట్రాంగ్ లోకల్ పార్టీలు ఉండడం, దీనివల్ల బలమైన కేంద్రం ఉండకపోవడం వల్ల ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రజాస్వామ్యం అనేది డీసెంట్రలైజ్ అవుతుంది. దీన్ని దెబ్బకొట్టడానికి మోడీ ఏం చేస్తున్నాడంటే కేంద్రీకృతంగా ఉండే విధంగా ప్రతిదీ కేంద్రాన్ని స్ట్రాంగ్ గా చూసుకుంటున్నాడు. రాష్ట్రాలు వీక్ కావాలంటే ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా బతికి బట్ట కట్టకూడదు. ప్రాంతీయ పార్టీలంతా కూడా దెబ్బ కొట్టేయాలి. ఇది మోడీ యొక్క వ్యూహం అనమాట. ఇందులో భాగంగా పొలిటికల్ పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ పార్టీలు కూడా ఎలా తయారయ్యాయంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల్ని కంప్లీట్ గా ఇబ్బంది పెట్టడం అనేది కనిపిస్తుంది. ఈ యాంగిల్లో వీళ్ళు చేసే మోడస్ ఆపరండి ఏంటంటే వాళ్ళ ఆఫీసుల్ని కూలగొట్టడం. దీనివల్ల ఏంటంటే, ఒకటి వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు, గతంలో వాళ్ళు ఇంత డబ్బులు సంపాదించారు, ప్యాలెస్ల్ని కట్టుకున్నారు అని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వాళ్ళ లెజిటిమసీని దెబ్బకొట్టడం, ప్రజల్లో ఆ పార్టీకి వ్యతిరేకమైన అభిప్రాయాల్ని వ్యాపింపజేయడం. రెండవది, అది ఒక సింబాలిక్. పార్టీ ఆఫీసుని దెబ్బ కొట్టారంటే పార్టీనే దెబ్బ కొట్టినట్టు. ఆఫీసులు లేకపోతే పొలిటికల్ పార్టీలు ఎలా ఫంక్షన్ చేస్తాయి? అందుకని ఏం చేస్తున్నారు, ఆ పార్టీల్ని, ఆ ఆఫీసుల్ని కూలగొట్టడం. ఇది జనరల్ గా చేస్తున్నారు. మనకి గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా మంగళగిరి కేంద్ర టీడీపీ కార్యాలయం మీద దాడులు చేశారు, వాటిని అక్కడ ఉన్న ఫర్నిచర్ వాటిని తగలబెట్టారు. ఇవన్నీ జగన్ కూడా చేశాడు. తర్వాత చంద్రబాబు రాగానే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయి వైసీపీ ఆఫీసులంతా కూడా కూలగొట్టడం, ఎక్కడికక్కడ అవన్నీ చేశారు. చివరికి కోర్టు అక్కడ జోక్యం చేసుకుని ఆఫీసులను కూలగొట్టద్దని చెప్పింది. దాంతో అక్కడ ఆగింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మోడల్లోనే వెళ్తున్నాడు. ప్రతిపక్షాన్ని బాగా దెబ్బతీయడం, కంప్లీట్ గా ప్రతిపక్షాన్ని వీక్ చేసేయడం, వాళ్ళ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని తమ పార్టీలకు కలిపేసుకోవడం, కాంగ్రెస్ లోకి, మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, హరాస్ చేయడం, తర్వాత పొలిటికల్ ఆఫీసుల్ని కూడా కూలగొట్టడం అనే కార్యక్రమాన్ని తెరదీశారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం సక్సెస్ అవుతున్నాడు చంద్రబాబు కంటే కూడా ఈ విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో విర్రవీగిపోయింది. అదేదో కేసీఆర్ ఎలా ఫీల్ అయ్యాడంటే, ఇది తెలంగాణ నా సొంత జాగీరు, నేను దీనికి ఒక జాగీర్దారు లేకపోతే ఒక రాజు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. అందువల్ల ఆయన అనుకున్నదే శాసనం. ఆయన ఎవరు ఉండాలనుకుంటే వాళ్ళే ఉంటారు, ఎవరి మీద కోపం వస్తే వాళ్ళు బయటకు వెళ్తారు, లేదా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చూసాం. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళ మీద నిఘాలు పెట్టి ఎలా అతన్ని బయటికి పంపించడం మనం చూసాం. సో అందువల్ల ఏమవుతుందంటే, నా ఇష్టం కదా, నేను బతుకుండేంత వరకు నేనే సీఎం అని కేసీఆర్ అనుకున్నాడు. నిజానికి ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి అంటే ఎవరికి గ్యారంటీగా నమ్మకం లేదు, ఎవరికి మళ్ళీ సీఎం అవుతాడని. ఎందుకంటే కేసీఆర్ ముందు నిలబడే ప్రతిపక్ష లీడర్ ఎవరు లేడనేది నమ్మారు. కానీ సైలెంట్ గా, ముఖ్యంగా రూరల్ తెలంగాణలో సైలెంట్ గా ఓటర్లు కేసీఆర్ని ఓడించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అతని అహంకారపూరితమైన పరిపాలన కావచ్చు, అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ కావచ్చు, అతను ఎప్పుడు దాని ఏమంటారు సెక్రటేరియట్ కి వచ్చి పనిచేయలేదు. తన ఇష్టం, నేను ఎక్కడుంటే అదే సీఎం ఆఫీసు, అదే సెక్రటేరియట్ లాగా అతను బిహేవ్ చేశాడు. దాంతో విచ్చలవిడిగా కరప్షన్ పెరిగిపోవడం, విచ్చలవిడిగా అహంకారం రావడం, దానికి గట్టిగా రేవంత్ రెడ్డి ఎదుర్కోవడం, దానివల్ల ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి ఫోకస్ అవడం జరిగింది. సో ఇప్పుడు దాని ఫలితమే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్ అంటే దానికి కూడా ప్రాపర్ గా అనుమతులు ఉండాలి. కానీ మా ఇష్టం మాదే రాజ్యం అన్నట్టుగా కేసీఆర్ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద భవనాలు, అంతఃపురం లాంటి ఆఫీసులు నిర్మించుకోవడం అనేది జరిగింది. దాంతో ఇప్పుడు కోర్టు కూడా లీగల్ గా లేదు కాబట్టి కోర్టు వ్యవహరించింది. దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి ప్రతి పొలిటికల్ పార్టీ కూడా. ఇష్టం వచ్చినట్టుగా మనకు అధికారం ఉందని విర్రవీగితే రేపు పొద్దున రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.